ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహన్వాణి ఛానల్ ద్వారా మహర్షులు మన మార్గదర్శకులు అనే శీర్షికలో నారాయణ మహర్షుల యొక్క చరిత్రని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున 2వ ఎపిసోడ్లో సహస్ర కవచుడి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత నారదుల వారు బదరికావనానికి వచ్చి నరనారాయణ మహర్షుల దగ్గర అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు, అలాగే శ్వేతద్వీపానికి వెళ్ళి నారదుడు తపస్సు చేసినటువంటి వైనం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున 3వ ఎపిసోడ్, దీంట్లో చివరి భాగానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకప్పుడు విశాలుడు అనేటువంటి ఒక రాజుగారు సమస్త రాజ్య సంపదలు కోల్పోయి శత్రువుల చేత భంగపడి కాశీక్షేత్రం దగ్గర ఒక చోటకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. నరనారాయణులకి ఆ రాజుగారి మీద దయ కలిగింది. వెంటనే ఆయనకి దర్శనమిచ్చారు. ఓ రాజా, నీకేం వరం కావాలో కోరుకో, మేము ఇస్తామన్నారు. అప్పుడు ఆ రాజు అన్నాడు, ఓ నరనారాయణ మహర్షులారా, నాకు విష్ణువు తప్ప వరాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఆ విష్ణు భగవానుడు గురించి ఈ ఉగ్రమైన తపస్సు నేను చేస్తున్నాను. అందువల్ల మీతో నాకేం పని లేదు అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు విష్ణుంశ సంభూతులు అనే విషయం రాజుగారికి తెలియదు. నరనారాయణుడు చిరునవ్వు నవ్వి, ఆ విష్ణుమూర్తి పంపిస్తేనే మేము వచ్చాము, నీకు వరమే ఇవ్వమని చెప్పాడు మాకు అన్నారు. అలా అయితే ఆ శ్రీహరిని సంతోషపెట్టడానికి గొప్ప గొప్ప యజ్ఞాలు ఎన్నైతే చేయాలో అంతటి సంపద, రాజ్యము నాకు కావాలి అన్నాడు రాజుగారు. ఇంత చేసి, ఇంత తపస్సు చేసి సాక్షాత్తు విష్ణుమూర్తి పంపిస్తే వచ్చిన వాళ్ళని అడిగింది ఏమిటయ్యా అంటే సంపద. సత్యఫలాన్ని అడగచ్చు కదా, పోనీ మోక్షం అడగచ్చు కదా. ఒకవేళ రాజుగారికి సందేహమే ఉంటే, యజ్ఞాలు చేస్తే విష్ణువు గనక సంతుష్టుడైతే ఆ మహాఫలం వస్తుందా అనే ప్రశ్న వాళ్ళని అడిగి ఉండొచ్చు. కానీ ఆ విశాల మహారాజు నరనారాయణులను ఈ విషయం అడగల. సాధారణంగా మనుష్యులు చేసే పని ఇట్లాగే ఉంటుంది. ఏంటంటే, మనం పెట్టుకున్నటువంటి ధ్యేయం ఒకటి, లక్ష్యం ఒకటి, ఆ ధ్యేయాన్ని మాత్రం అడగం, దానికి మార్గం మాత్రం అడుగుతాం. నాకు తృప్తి ఇవ్వమని అడిగితే ఐశ్వర్యం ఇవ్వమని అడగక్కర్లేదు కదా. నీకు ఐశ్వర్యం ఉంటే ఆటోమేటిక్గా తృప్తి కూడా వస్తుంది. అయితే తృప్తిని అడగకుండా ఐశ్వర్యాన్ని అడుగుతాం మనం. చిన్న చిన్న విషయాల్లో కూడా క్షేమం, లాభం, సుఖం ఇవన్నీ ఉంటాయనుకొని అవి ఇచ్చేటటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మాత్రమే అడుగుతాం. అంతేగాని ఆ వస్తువుతో నిమిత్తం లేకుండానే మనకి క్షేమం, శాంతి, లాభం ఇవ్వమని మాత్రం అడగం. ఆ వస్తువు తనకు లభిస్తే శాంతి, సుఖం, లాభం అన్నీ కలుగుతాయి అని అనుకుంటాడు మానవుడు. అది మానవ నైజం. అయితే ఇక్కడ ఆ నిర్ణయంలోనే ఒక దోషం ఉంది.
మనకి ఏదైతే శాంతినిస్తుందో దాన్ని అడగకుండా ఏదో ఒక వస్తువును అడుగుతూ ఉంటాం. ఆ వస్తువులు దేవతలు కూడా అనుగ్రహించి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ రాజుగారు కూడా అట్లాగే అడిగాడు. విష్ణువు యొక్క అనుగ్రహం కావాలి, ఆ అనుగ్రహం పొందడానికి యజ్ఞాలు చేయాలి, ఆ యజ్ఞాలు చేయడం కోసం డబ్బు కావాలి, కాబట్టి ఆ ధనం ఇవ్వమని అడిగాడు. అయితే అతడి ఆ కోరిక కూడా విష్ణు భక్తితో తపస్సు చేసి కోరిందే కదా అని ఆలోచించి నరనారాయణులకి ఆ రాజుగారి మీద దయ కలిగి విష్ణువు యొక్క తత్వాన్ని ఆయనకి చూపించారు. ఈయన నారాయణుడు అనే ఋషి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. అనేక మంది తమ తమ కోరికలను తీర్చుకోవడానికి ఇతడిని గురించే తపస్సు చేస్తూ ఉంటారు అని ప్రక్కనే ఉన్నటువంటి నరుడు నారాయణుని చూపించి ఆ రాజుకి వివరించాడు. ఈ లోకంలో సమస్తమైన విజ్ఞానాన్ని కోరుకునేవాళ్ళు మత్స్యావతారంలో ఉన్నటువంటి రూపాన్ని ఆరాధిస్తారు అని చెప్తారు పెద్దలు. కులవృద్ధి, వంశవృద్ధి, సంతానం పెరగాలి అంటే పరమాత్మని కూర్మావతారంలో ఆరాధిస్తారు. మోక్షాన్ని కోరుకునేవాళ్ళు వరాహావతారాన్ని ఆరాధిస్తారు. చేసిన పాపం హరించాలి అనుకునేవాళ్ళు నరసింహస్వామి యొక్క రూపాన్ని ఆరాధన చేస్తారు. లోకంలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, చాలా విషయాలని తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు వామన అవతారంలో ఉన్నటువంటి స్వామి యొక్క రూపాన్ని ఆరాధన చేస్తారు. ధనం కోరుకునేవాళ్ళు బలరాముడి యొక్క అవతారాన్ని, శత్రు విజయం కోరుకునేవాళ్ళు రామావతారాన్ని, సత్సంతానం ఒక్కడే కొడుకైనా పర్వాలేదు బుద్ధిమంతుడు కావాలి అనుకునేవాళ్ళు బలరామకృష్ణులు ఇద్దరిని ఆరాధిస్తారు. అపూర్వమైనటువంటి గొప్ప సౌందర్యం కావాలి అనుకునేవాళ్ళు పరమాత్మ యొక్క బుద్ధుడి యొక్క అవతార రూపాన్ని ఆరాధిస్తారు. ఇతరుల మీద ఆధిపత్యం కావాలి అనుకునేవాళ్ళు పరమాత్మ యొక్క కల్కి అవతారాన్ని ఆరాధిస్తారు అని ఈ విషయాలన్నీ ఆ రాజుకి నరుడు చెప్పి, ఓ మహారాజా, అందుకని నీవు కోరినటువంటి కోరిక ఏమిటి? రాజ్యం, ధనం, ఈ రెండే కదా. అందుకని నువ్వు కల్కి అవతారంగా ఉన్నటువంటి పరమాత్మని ఆరాధించు. నీవు విష్ణుదేవుడి గురించి చేసినటువంటి గొప్ప తపస్సు ఏదేదో ఉందో అది నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. ఆ విష్ణుమూర్తి కనపడటం, నీ కోరిక తీర్చడం అనేది జరగని పని అన్నాడు. భగవంతుణ్ణి ఏ కోరిక కోసమైతే ఏ రూపంలో ఆరాధించాలో మన సంప్రదాయం, మన శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. ఔషధాలు ఆయా రోగాలకు ప్రత్యేకంగా ఎట్లా ఉంటాయో మన కోరికలు తీరడానికి కూడా ప్రత్యేకంగా ఆయా దేవతల యొక్క మంత్రాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి వివాహం కావలసిన కన్యకి హనుమంతుడి యొక్క మంత్రం ఉపదేశిస్తారు. ఇక్కడ హనుమంతుల వారు నైష్టిక బ్రహ్మచారి, బ్రహ్మజ్ఞాని, రామభక్తుడు. మరి పెళ్లి కావలసిన పిల్లకి ఆ మంత్రం ఉపదేశిస్తే సరిపోతుందా? కానీ వివాహితులైనటువంటి వాళ్ళకి దాంపత్యంలో దోషం, వియోగం, ఈ రెండిటినీ సరిదిద్దగలిగినటువంటి శక్తి కలిగిన వాడు హనుమంతుడు. చూసారా, రాముడికి సీతకి ఎడబాటు వచ్చింది రావణాసురుడి వల్ల. హనుమత్ స్వామి లంకకు వెళ్ళి రాముడి యొక్క జాడ చెప్పి ఆమె ప్రాణాలు కాపాడి, సీత యొక్క యోగక్షేమాలు రాముడికి చెప్పి రాముడు ప్రాణాలు కాపాడాడు. వాళ్ళిద్దరినీ కలిపాడు. ఇది అందుకని హనుమంత్ మంత్రం. ఆయన బ్రహ్మచారి అయినప్పటికీ కూడా
వివాహం అయిన తర్వాత ఆ దంపతులకి వియోగం రాకుండా ఉండాలి, ఎడబాటు రాకుండా ఉండాలి, పొరపచ్చాలు రాకుండా ఉండాలి. అందుకని హనుమత్ మంత్రం. వాస్తవానికి అన్ని ఔషధాలు గొప్పవే. అట్లా అని చెప్పి మందులన్నిటిలో గొప్పది ఏదైనా నాకు ఇచ్చేయమని అడిగి ఆ మందుని తింటాము మనం? మనకున్న జబ్బుకి ఏ మందు అయితే పని చేస్తుందో ఆ మందు ఇస్తాడు డాక్టర్, అదే మనం పుచ్చుకోవాలి. సంతానం కోసం రామతారక మంత్రోపదేశం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అంటే రామతారకం సంతానాన్ని ఇస్తుందా? దానికి వచ్చే ఫలం వేరు. అయితే అత్యంత మహత్తు కలిగినటువంటి మంత్రం రామ మంత్రం, అందులో అనుమానం లేదు. సమస్తం ఇవ్వగలుగుతుంది. అందుకనే దాన్ని తారక మంత్రం అన్నారు, అంటే తరింపజేసే మంత్రం. మరొక ఘట్టం ఏంటంటే, ఒకానొకప్పుడు శౌనక మహర్షి 4 వేదాలు, వాటికి అర్థాలు కూడా సంపూర్ణంగా తెలుసుకొని వాటి యొక్క అనుష్ఠాన క్రమం కూడా బాగా తెలుసు అనుకొని బాగా తెలుసుకున్నాడు. మహావిజ్ఞాని అయినాడు. తెలుసుకొని విజ్ఞాని అయ్యాడు. ఒకసారి ఆ శౌనకుడు నారాయణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ నారాయణ మహర్షి అత్యంత దయతోటి ఆ శౌనకుడిని ఆహ్వానించాడు. శౌనక ముని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ మహాత్మా, నారాయణ ఋషి, నేను సర్వ వేదశాస్త్రాలు చదివాను. అగాధమైనటువంటి అర్థాలు కూడా నేను చాలా వరకు తెలుసుకున్నాను. నిగూఢమైన అర్థాలు తెలుసుకున్నాను, కానీ పరమార్థం అంటే ఏమిటో ఇంతవరకు నాకు తెలియటం లేదు. ఈ అనుమానాన్ని నివారించగలిగిన వాళ్ళు మీరొక్కరే, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు నారాయణ మహర్షి శౌనకుడికి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఉపదేశం అంతా వినిపించాడు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు ఆణిముత్యాలు. ఓ శౌనక, హరిభక్తి తప్ప నీకు ఇంకో మార్గం, తరుణోపాయం లేదు అన్నాడు. మనం తరుణోపాయం అంటుంటాం, తప్పు పదం. తరుణం అంటే వయస్సులో ఉంటాం, తరణం అంటే దాటం. దానివల్ల నీకు పరమార్థం తెలుస్తుంది. వేదశాస్త్రాలలో ఎంత నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకున్నప్పటికీ అందులో మాత్రం పరమార్థం లేదయ్యా, నీవు తెలుసుకోలేవు కూడా. అది మార్గమే కానే కాదు. అందువల్ల నీవు హరిభక్తిని అవలంబించు అన్నాడు. నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలని ఉంది, అందువల్ల నాకు తెలియజేయండి అని అడిగాడు శౌనకుడు. నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం భాగవతంలో ఉంది. మనం ఇటీవలే నారద మహర్షి యొక్క చరిత్ర 21 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. అప్పుడు నారాయణ ఋషి చిరునవ్వు నవ్వి, ఓ శౌనక, పూర్వం వామనావతారంలో స్వామి త్రివిక్రముడై తన యొక్క పాదాన్ని బ్రహ్మలోకం దాకా వెళ్ళి చాపాడు. కమలంలో కూర్చొని ఉన్నటువంటి తన దగ్గరికి వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి పాదాన్ని కడగడానికి బ్రహ్మదేవుడికి కమండలము, అందులో నీరు కావాల్సి వచ్చింది. అయితే ఆ కమలంలో నుంచి ఆయన దిగి రావడానికి వీలు లేకుండా పోయింది. పోని నీరు తీసుకురమ్మని ఎవరికైనా చెబుదామంటే ఎవరూ కనపడ్డా. అందుకని చేసేది లేక ఆయన తన మనస్సులో నుంచి ఒక పుత్రుడిని సృష్టించాడు. వాస్తవానికి పురాణం పైకి ఇట్లాగే కనిపిస్తుంది, దానికి వెనకాతల ఉన్నటువంటి తత్వం ఏదో ఒకటి ఉంటుంది అందులో. అలా సృష్టించబడ్డ ఆ పుత్రుడితో బ్రహ్మ అన్నాడు, నాయన, నా కమండలంలో నీళ్లు లేవు, అందుకని దీని నిండా పవిత్రమైనటువంటి గంగాజలం తీసుకురా అని చెప్పి పంపించాడు. అప్పుడు ఆ మానసపుత్రుడు హేమపుష్కరుని దగ్గరకు వచ్చాడు. అక్కడ నుంచి జలం తీసుకున్నాడు. అలా నీళ్లు తీసుకొచ్చాడు కాబట్టి అతడు నారదుడు అయ్యాడు. నారములు అంటే నీరు, దా అంటే ఇచ్చాడు.
అంటే బ్రహ్మదేవుడికి నీటిని ఇచ్చాడు కాబట్టి నారదుడు. నారములు అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉంది. జ్ఞానప్రదాత కాబట్టి కూడా నారదుడు. ఉదకం తీసుకొచ్చాడు కాబట్టి నారద అని పేరు పెట్టాడు బ్రహ్మ. ఆ ఉదకంతో త్రివిక్రముడి యొక్క పాదానికి అభిషేకం చేశాడు. అదే బ్రహ్మ కడిగిన పాదం. అన్నమయ్య పాడాడు, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అన్నాడు. అంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి ఉద్భవించి దేవనది అయినటువంటి మందాకిని ఏర్పడింది. అందుకనే గంగమ్మకి హరిపాదోద్భవ అని పేరు వచ్చింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ నారదుడు బ్రహ్మదేవుడి యొక్క ముఖంలో నుంచి పుట్టాడు అనేది. అలా పుట్టినటువంటి నారదుడు తల్లి అయినటువంటి సరస్వతీదేవికి నమస్కారం చేశాడు. ఆమె అనుగ్రహించి సంగీత విద్యనిచ్చింది. వాయుదేవుడు మరుద్గణాలు ఆయనకి మహతి అనే వీణను కూడా బహుకరించారు. నారదుణ్ణి గొప్ప విష్ణు భక్తుడిగా కూడా చేసి పంపించాడు బ్రహ్మ సరస్వతులు. వేద విద్యాధికారం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు తరించాలంటే మార్గం ఏమిటి అని రెండో ప్రశ్నగా శౌనకుడు నారాయణ మహర్షిని అడిగాడు. అంటే వేద విద్యను అభ్యసించే అధికారం యజ్ఞోపవీత ధరించేటటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళకి మాత్రమే ఉంది. అందుకని అడిగాడు. అప్పుడు నారాయణ మహర్షి అన్నాడు, మిగిలినటువంటి వాళ్ళకి తరించటానికి 7 సంతానాలు ఉన్నాయి అన్నాడు. దాన ధర్మాలు, సత్యవ్రతాలు, వాపీకూప తటాక ప్రతిష్టలు. వాపి అంటే బావి, కూపం అంటే చాంతాడేసి తోడుకునే బావి. వాపి అంటేనే ఉన్నా మెట్లకుండా వెళ్ళి నీళ్లు ముంచుకొని తెచ్చుకునేది. కూపం అంటే తాడు సహాయంతో తోడుకునేది. తటాకం అంటే చెరువు. వీటిని ఏర్పాటు చేయటం. అలాగే వనములు, దేవతాలయాలు, అలాగే కొడుకు, కృతి. కృతి అంటే ఒక కావ్యం. ఇవన్నీ కూడా సంతానాలే. 7 సంతానములు అంటారు వీటిని. ఇక్కడ వన దేవతాలయ బ్రహ్మ ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటంటే ఆపదలో ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి తన యొక్క భుజబలంతో కానీ ధనబలంతో కానీ రక్షించటం. దుఃఖంతో కష్టపడుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైనా గనక ఉంటే అతడికి ఒక ఇంటిని దానం చేయడం. ఇటువంటి వాటిని బ్రహ్మ ప్రతిష్టలు అంటారు. ఉత్తముడైనటువంటి మహాకవి ఎవరైనా గొప్ప గుణాలు కలిగి ఉండి శ్లాఘ్యమైనటువంటి వస్తువుతో రచించినటువంటి ఒక కృతి ఏదైనా ఉంటే దానిని కృతి కర్తగా స్వీకరించడం కూడా సంతానంతో సమానమే. దానివల్ల పుణ్యలోకాలు వస్తాయి. ఇంకొక విషయం, విష్ణుదేవుడి యొక్క నామస్మరణ అత్యుత్తమం. కలియుగంలో తరింపజేసే మార్గం అది. కాబట్టి మోక్షాన్ని ఎవడైతే కోరుకుంటాడో సులభంగా సాధించడానికి విష్ణునామ స్మరణం అత్యంత సులభమైంది. మహామంత్రం మార్గం కూడా అదే అవుతుంది. నరనారాయణుల చరిత్ర మత్స్యపురాణంలో కూడా ఉన్నది. అక్కడ చెప్పినటువంటి ఈ గాథ ఏంటంటే పవిత్ర భావంతో ఋషుల చరిత్ర గనక ఎవడైతే వింటాడో దానివల్ల ఋషుల యొక్క రుణం తీరుతుంది. మనకి పితృరుణం ఉన్నది కదా, ఋషి రుణం కూడా ఉంది, దేవరుణం ఉంది. ఈ 3 రుణాలలో ఋషి రుణం తీరాలి అంటే ఆ ఋషులు యొక్క చరిత్ర వినటం, ఆ ఋషులు మనకు అందించినటువంటి వాంగ్మయాన్ని అధ్యయనం చేయటం. ఋషి రుణం గనక తీరిందా
మిగిలినటువంటి రుణాలు సులభంగా తీర్చగలుగుతాం. అంటే ఋషులు అనుగ్రహిస్తే పితృణం కూడా తీరుతుంది. వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే ఉత్తమ కర్మఫలాలు మనకి లభించే అవకాశం ఉంది. ఋషులు గనక మన మీద అనుగ్రహిస్తే సమస్త యజ్ఞఫలాలు కూడా ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఆ ఋషుల యొక్క నామస్మరణ మాత్రం చేత ఇన్ని యజ్ఞాలు చేసే పని లేకుండా సులభంగా మనకు ఫలితం వస్తుంది. ఒక్క ఋషి మాత్రమే ఒక్క క్షణం మనల్ని అనుగ్రహిస్తే చాలు 100 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. అంతటి గొప్ప సమర్థులు ఋషులు. అడిగి తెచ్చుకోవాలి. భక్తి, యుక్తి, శ్రద్ధ ఉండాలి మనకి. సాధారణంగా మనం దేవతల యొక్క ధ్యానాన్ని సంప్రదాయపరంగా చేస్తుంటాం. కానీ ఋషుల యొక్క చరిత్ర వల్ల మనకు కలిగే ఫలితాలు దేవతానుగ్రహం వలన కూడా మనకు కలగనంతటి ఉత్కృష్టంగా ఉంటాయి. ఋషులకు సహజంగా మనం సంతానం కాబట్టి, ఎందుకని మన గోత్రాలన్నీ ఋషుల గోత్రాలే. మా ఋషి కౌండిన్యుడు. వాళ్ళకి మన యందున్నటువంటి శ్రద్ధ, అనుగ్రహం దేవతలకు కూడా ఉండదు. దేవతలు కర్మాధీనులుగా ఉంటారు. కర్మ వల్ల, యజ్ఞం వల్ల దానికి ఒక నిర్ణీతమైన సంప్రదాయంలో, శాస్త్రంలో, వేదాలలో ఎలా చెప్పబడి ఉందో అలాంటి ఫలాన్ని మాత్రమే మనకిస్తారు వాళ్ళు. దాన్ని అనుగ్రహం అంటారు. కానీ కాస్త భక్తికి అపరిమితంగా సంతోషించి ఇచ్చే వరాన్ని, ఇచ్చే ఫలాన్ని, దైవ సంపత్తి, ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క లక్షణాలు. ఈశ్వరుడి యొక్క ఈ లక్షణాలు ఋషుల్లో ఉన్నాయి. ఈశ్వరుడు కర్మాధీనుడు కాదు, కానీ దేవతలు మాత్రం కర్మాధీనులే. భగవంతుడు అట్లా కాదు. ఒక్క తులసీ దళాన్ని భక్తితో సమర్పిస్తే తీసుకుని మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. లేదా 100 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించగలిగినటువంటి చక్రవర్తిని చేస్తాడు. ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వటానికి పరిధి అనేది ఉండదు పరమాత్మకి. ఆయన అనుగ్రహానికి అవధి లేదు. కాబట్టి ఈ ఋషులందరూ కూడా ఈశ్వర స్వరూపులే. అందుకని వాళ్ళ యొక్క ఆరాధన ఈశ్వరుడి యొక్క ఆరాధనతో సమానమై అంతటి ఫలాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. అంటే ఋషులని గనక మనం పట్టుకుంటే వాళ్ళు పరమాత్మని మనకి దర్శింపజేయగలుగుతారు, జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. వాళ్ళ అనుగ్రహానికి కూడా అవధి ఉండదు. అందుకని ఈశ్వరుడి యొక్క ఆరాధన, నిష్కళంకమైనటువంటి భక్తి, ఈ రెండు అందరికీ అంత సులభంగా లభ్యమయ్యే వస్తువులు కావు. కాబట్టి ఈశ్వరుడు యందు అటువంటి భక్తిని ఇవ్వమని గనక మనం అడిగితే ఋషి ఇవ్వగలుగుతాడు. మహర్షులే మన గురువులు అనేటువంటి ఒక భావన, ఒక సంప్రదాయం ఈ ఋషుల వల్లనే, ఇటువంటి మహాత్ములు ఉండడం వల్లనే మనకి సంప్రాప్తించినటువంటి గొప్ప సంప్రదాయం. ఈ సంప్రదాయం ఇతర మతాల్లో లేదు. అందువల్ల దీన్ని యథార్థంగా నమ్మి విశ్వాసంతో గనక ఆరాధన చేస్తే మన భవిష్యత్ అంతా ఋషిప్రోక్తమైనటువంటి వాక్యాలను నమ్మటం, ఋషులను ధ్యానం చేయటం, వాళ్ళను గురువులుగా, వాళ్ళను మన తండ్రులుగా, రక్షకులుగా భావించి పరమేశ్వరుణ్ణి చేరుకునే మార్గం అడగడంలో మన భవిష్యత్తు ఉన్నది. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు, త్రిమూర్తులను దర్శించిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు త్రిమూర్తులను మనకు దర్శింప చేయగలుగుతారు. అంతేకాదు త్రిమూర్తులను కూడా శాపగ్రస్తులు చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు ఋషులు. అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు. మన భౌతికమైన జీవన విధానంలో సుఖదుఖాలకి హేతువులు పాపపుణ్యాలే కదా. పుణ్యం చేసినా పాపం చేసినా మనం అల్పమైనటువంటి శక్తి సంపదలు కలిగిన వాళ్ళమే. కాబట్టి మనకి భౌతికమైన క్షేమాన్ని, సుఖాన్ని, యోగాన్ని ఇవ్వాలంటే ఈ లోకంలో మన క్షేమాన్ని కోరుకునేవాళ్ళు మన తండ్రులైనటువంటి ఋషులే మనకి శరణ్యం. వాళ్లే మనకి ఇక్కడ సుఖం ఇస్తారు, సంపదలు ఇస్తారు.
ఇవాళ పుణ్యం చేస్తే ఫలం ఎప్పుడో వస్తుంది మనబోటి సామాన్యులకి. కానీ మన గోత్ర ఋషిని కానీ, మహాత్ములైన ఋషులను కానీ, ఋషుల రూపంలో ఉన్నటువంటి గురువులను కానీ మనం ఆశ్రయిస్తే మన ఖాతాలో పుణ్యం ఉన్నా లేకపోయినా ఆ ఫలాన్ని అప్పటికప్పుడే ఇవ్వగల సమర్థులు ఋషులు. మనం చేసే కర్మకాండ, మన యొక్క స్మృతి గ్రంథాలు, మన మంత్రాలు అన్నీ కూడా ఋషి ప్రోక్తాలే. ఋషులే మనకు అనుగ్రహించారు. విశ్వామిత్ర మహర్షి మనకి గాయత్రి మంత్రానికి ద్రష్ట. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని మనకు అందించాడు. వాళ్ళ అనుగ్రహంతో మనకి లభించినటువంటి మార్గాలే ఇవన్నీ కూడా. ప్రతి మంత్రానికి దేవతల్లాగా ఒక ఋషి కూడా ఉంటాడు. చూసారా? వేదవ్యాసో భగవాన్ ఋషి అని మనకి విష్ణు సహస్రనామంలో ఋషి అంటే ఆ మంత్రోపాసనతో ఆ దేవతను ఏ విధంగా ఆరాధన చేయాలో, దాని ద్వారా ఎటువంటి సత్ఫలితాలు పొందొచ్చో మనకు అనుగ్రహించిన వాళ్ళు ఋషులే. అందువల్ల ఋషులను గనక మనం విస్మరించామా ఇక మనకు మిగిలేదేం ఉండదు. ఒక్క ముఖ్య విషయం చెప్పుకోవాలి. బ్రహ్మణ్యులైనటువంటి మహర్షులు ఈరోజు కూడా బ్రహ్మలోకానికి దిగువన ఉన్నటువంటి తపోలోకంలో నివసిస్తున్నారు. ఊర్ధ్వలోకాలలో తపోలోకం ఒకటి. రేపటి రోజు కండు మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.